కవులు ఇందులో తమ కవితల్ని రాశారు. మరి నారాయణ రెడ్డి గారి గురించి మనందరికీ తెలుసు. ఆయన అక్షరాలకు నిలువెత్తు రూపం, అలు పెరిగినటువంటి సాహితీ దిగ్గజం, ఇలలో కనిపించేటువంటి సరస్వతి రూపం, తెలంగాణ నేలపై నడయాడినటువంటి విశ్వకరుడు, తన పాటలతో ప్రేక్షకుల మదిని దోచుకున్న వెన్నెల రేటు, సినారేగా తెలుగు ప్రజల గుండెల్లో నిద్రించిన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సంగిరెడ్డి నారాయణ రెడ్డి గారు మన ఉమ్మడి జిల్లా వాస్తవ్యులు. మరి అలాంటి గొప్ప వ్యక్తి మీద ఈ సంకల్పం తీసే అవకాశం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన ఎన్నో రచనలు చేశారు, మనందరికీ తెలుసు. వందల కొద్ది రచనలు చేయడం జరిగింది. ఆయన రాసినటువంటి విశ్వకరకు జ్ఞానపీఠ అవార్డు లభించిందన్న విషయం మనందరికీ తెలుసు. అది అలాంటి సినారి గారి మీద ఈ సంకల్పాన్ని చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి లోపల మనకు ముఖ్య అతిథి లోపల ఈ పుస్తకాన్ని సమీక్షించాల్సిందిగా ప్రధాన అన్నాడు గణేష్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నారు.